హిందూ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం, రాహుకేతు గ్రహ దోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడాలి అని అనుకునేవాళ్ళు లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి స్క్రీన్ మీద. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో లైవ్లో మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారి నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీ జాతకాన్ని పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే తెలియజేస్తారు. అలాగే ఈ నెల 11వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నారసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన ఆదివారం నాడు సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతుంది. 11వ తేదీన జరిగే హోమ కార్యక్రమాల్లో కావచ్చు, 12వ తేదీన జరిగే నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాల్లో కావచ్చు పాల్గొనాలి అని అనుకునేవారు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారిని మీరు సంప్రదించవచ్చు. గురుగారు, ముందుగా మనం ఇప్పుడు చెప్పినట్టుగానే ఈ నెల 11వ తేదీన అనేక హోమ కార్యక్రమాలు అందరి క్షేమం కోసం మీరు చేయిస్తూ ఉన్నారు. మరి ఈ హోమ కార్యక్రమాల గురించి ముందుగా ప్రేక్షకులకి తెలియజేస్తారా గురుగారు? ఈ నెల 11వ తారీఖు శనివారం అయిందమ్మా. ఆ రోజున మన పీఠంలో ఈ క్రోధినామ సంవత్సరంలో కొన్ని గ్రహస్థితులు కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని ప్రభావం బలంగా ఉంది. ఈ అష్టమశని వల్ల అనుకోని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు. నేను చెప్పిన తర్వాత విని గురుగారు మాది కర్కాటక రాశి, మా పరిస్థితిలో ఉందని వాళ్ళే చెప్తున్నారు. అంటే ఈ అష్టమశని చాలా ఇబ్బంది పెడుతుంది ప్రతి వ్యక్తిని కూడా. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగార గోగురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానజననం ధనక్షయన శ్లోకం ఉంది. అంటే శని అష్టమంలో ఉన్న, ద్వాదశంలో ఉన్న, జన్మలగ్నంలో ఉన్న ప్రాణం మీదకి తీసుకొస్తాడ. అటువంటి పరిస్థితి కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. ఒకవేళ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క సమయం వచ్చే సంవత్సరం 2025 మే వరకు ఈ అష్టమశని ప్రభావం బలంగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ రుద్రహోమం, శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం తప్పనిసరిగా చేసుకోవాలి. చేసుకోవడం వల్ల లేనిపోని ప్రమాదాలు జరగకుండా ప్రశాంతంగా జీవనం సాగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈ యొక్క శని హోమం బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది. దీనివల్ల చదువుకునే విద్యార్థులకి వెనకబడటం, విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్నది. తర్వాత మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం 80% పూర్తయింది. ఇంకొక 20% మాత్రమే ఉంది. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం జన్మలగ్నంలో శని ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగ సమస్య, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎన్ని డబ్బులున్నా సరిపోకపోవడం, ఉన్న ఆస్తులు అప్పులు పాలు అయిపోయి ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. అట్లాగే చేస్తున్న ఉద్యోగం అకారణంగా మానేయడం కానీ, వీళ్ళు చేస్తున్న ఉద్యోగ హయ్యర్ అథారిటీ వాళ్ళు తీసేయడం కానీ జరుగుతుంది. ఎవరికి? కుంభరాశి వాళ్ళకి. తర్వాత మీనరాశి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం శని ప్రభావం బలంగా ఉంది. ఈ యొక్క రాశుల వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మకర కుంభ మీన రాశి వాళ్ళకి మన పీఠంలో విశేషంగా ఇంతవరకు ఎవరూ చేయని విధంగా పోయిన నెల ఆల్రెడీ చేసామమ్మా. మళ్ళీ ఈ నెలలో 1900 సార్లు శనీశ్వర హోమం. ఎంత విశేషం అంటే జనరల్గా ఎవరు చేసినా హోమం 50 సార్లు 100 సార్లు మించి ఎవరు చేయరు. అటువంటి హోమంను 1900 సార్లు చేస్తున్నాం. అంటే తర్పణ సంఖ్య 10 రెట్లు ఎక్కువ చేస్తున్నాం. దానివల్ల ఎటువంటి ఇబ్బందులున్నా పటాపంచలు అవుతాయి. సహజంగా శని సమయంలో ఉన్న వాడికి డబ్బులు ఖర్చు పెట్టి చేయాలంటే అందరూ చేయలేరు. అసలుకే ఇబ్బందుల్లో ఉంటారు, ఫైనాన్షియల్గా రకరకాల సమస్యల్లో ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఇట్లాంటి క్రతువులు చేయాలంటే, ఇంత పెద్ద హోమాలు, రుద్రహోమం చేయాలంటే కూడా 4 బ్రాహ్మలు ఉండాలి. 4 బ్రాహ్మలు ఏకధాటిగా వర్షధార పడ్డట్టు చెప్పాలి మంత్రం. మరి బ్రాహ్మణ ఖర్చే చాలా అవుతుంది మనం విడిగా చేసుకోవాలంటే. కాబట్టి మన పీఠంలో విశేషంగా రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం చేస్తున్నాం. ఈ రాశుల వాళ్ళు కనుక సంప్రదిస్తే వాళ్ళకి ఎటువంటి దోషం ఉంది, ఏ సంకల్పం చెప్పాలని నిర్ణయించి
వాళ్ళ గోత్రనామాలతో చేయడం జరుగుతుందమ్మా. అలాగే గురుగారు కాల్తో మాట్లాడతామండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13/11/2004. మా సమయం రాత్రి 9:01. 9:30 అమ్మా. 9:01. ఒక్క నిమిషం. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురువుగారు నమస్కారం. గురుగారు నమస్తే అమ్మా. గురువుగారు, మా అమ్మాయి కోసం గురువుగారు. దేని గురించి అడుగుతున్నారు? ఆ అమ్మాయి బీటెక్ చదువుతోంది. తనకు కొంచెం హెల్త్ అప్పుడప్పుడు కొంచెం సిక్ ఎక్కువ అవుతుంది. ఏమవుతుందమ్మా? సిక్ అవుతుంటుందా? సెన్సిటివ్ ఎక్కువ. అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు యాక్చువల్గా అనురాధ నక్షత్రం, అయితే నేను అఖిల అని పెట్టుకున్నాను. ఓకే. ప్రధానంగా వృశ్చిక రాశి అర్ధాష్టమ శని నడుస్తుందమ్మా. గత 7 సంవత్సరాల నుంచి బాగలేదు. ఇప్పుడు మరి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఈ అర్ధాష్టమ శని వల్ల ఖచ్చితంగా ఇది ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. పరీక్ష రాసేటప్పుడు ఆన్సర్ గుర్తురాదు. ఎగ్జామ్ హాల్ బయటికి రాగానే గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి శనికి ఒకసారి హోమం చేయించండి, చేస్తే సరిపోతుంది. పెద్ద టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. శనికి చేయించండి. గురుగారు 12వ తారీఖున సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిపిస్తున్నారు కదా గురుగారు, వాటి వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పనిసరి అమ్మా. ఈ నెల 12వ తారీఖు ఆదివారం అయింది, చవితి తిథి. ఆ రోజున మన లక్ష్మీ గణపతి పీఠం కేపీహెచ్పి కాలనీ ఫేస్ నెంబర్ 4లో గణపతి దేవాలయం, గణపతి అక్కడ క్షేత్రంలో వెలిశాడు స్వామి, భూమిలో నుంచి వెలిసిన స్వామి. చాలా పవర్ఫుల్ అమ్మ. ఆ దేవస్థానంలోనే మనం సామూహికంగా నాగప్రతిష్ఠా మహోత్సవం, తర్వాత ఆశ్లేష బలి పూజ, ఈ 2 కలిపి చేయడం అనేది విశేషమైన క్రతువు. చేస్తే జనరల్గా ఎవరైనా చేస్తే నాగప్రతిష్ఠ చేస్తారు తప్ప ఆశ్లేష బలి పూజ చేయలేరు. ఆ ఆశ్లేష బలి పూజ ముగ్గు వేయడానికే 4 గంటల సమయం పడుతుంది. మరి పూల అలంకారం చేయడానికి 1 గంట పడుతుంది. అంటే అలంకరణ ఏర్పాటు చేయడానికే 5 గంటల సమయం పడుతుంది. అది కూడా ఎక్స్పర్ట్స్ చేస్తేనే 5 గంటలు పడుతుంది. అదే సగం వచ్చిన వాడు చేస్తే ఇంకో 5 గంటలు పడుతుంది. కాబట్టి ఆ ముగ్గు వేయడం విశేషం. తర్వాత ఈ ఆశ్లేష బలి పూజ విశేషం ఏంటంటమ్మా, ఎవరన్నా సర్పదోషాలున్నా, నాగదోషాలున్నా, కుజదోషాలున్నా, పితృదోషాలకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే సర్పజాతులు ఏవైతే ఉన్నాయో వాటి గోత్రాలు చెప్పి మంత్రాలు చెప్తూ మంత్రయుక్తంగా ఆ సర్పజాతులన్నింటినీ ఆవాహన చేస్తాం. ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రంలో ఇవన్నీ దేవతలను ఆవాహన చేసి వాటి బలిహరణ వేస్తారు. అంటే ఏదైతే సర్పాలను చంపామో, పిల్లిని చంపినా, కుక్కను చంపినా, మండుగాన్ని చంపితే కూడా ఈ దోషాలు వస్తాయి. ఆ దోషాలన్నీ పోవడానికి ఈ యొక్క ఆశ్లేష బలి పూజ చాలా విశేషమైనది. క్రతువు కూడా చాలా విశేషం. అంటే ఆ మంత్రాలు అందరికీ రావు. బాగా నిత్యకృత్యంలో చేసే వాళ్ళకే, వేదం సంపూర్ణంగా చదువుకున్న వాళ్ళకే ఈ మంత్రాలు వస్తాయి. ఎక్కడెక్కడి నుంచో బ్రాహ్మణులను తెప్పించి మన పీఠంలో సుశాస్త్రీయంగా ఈ యొక్క కార్యక్రమాలు నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ 2 చేస్తున్నాం మనం. అలాగే గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. మేము నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాము. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22వ తారీఖు 9వ నెల 1996 సంవత్సరం. సమయం అమ్మా? సాయంత్రం 6:09 అండి. మా పేరు వెంకట జగదీష్ రెడ్డి. టైం ఎంతమ్మా? 6:09 గురుగారు సాయంత్రం. మా గురుగారితో మాట్లాడండి. అలాగే చెప్పమ్మా. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. బాబు జాబ్ సెటిల్మెంట్ లేదు గురువుగారు. అంటే ప్రధానంగా జాతకం చాలా బాగుంది, కానీ లగ్నంలోనే కేతు ఉన్నాడమ్మా. జన్మ లగ్నంలో కేతు ఉంటే నాగదోషం. చెప్పారా మీకు ఎవరన్నా ఇంతవరకు? చేపించాం గురువుగారు, ఒక 6 months అవుతుంది. శిలప్రతిష్ఠ చేపించాము. నాగప్రతిష్ఠ చేయించావా? చేయించాము. ఆశ్లేష బలి పూజ చేయలేదా మరి? అదేం చేయలేదు గురువుగారు. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ 2 కలిపి చేయాలమ్మా. 2 కలిపి చేస్తేనే కరెక్ట్ ఫలితం వస్తుంది. ఎందుకంటే మీ వాడి జాతకరీత్యా జన్మలగ్నంలో శని ఉన్నాడు, కేతువు ఉన్నాడు. ఆ కేతువు నాగదోషం. తర్వాత ఒక పక్క ఏలినాడు శని ప్రభావం కూడా బలంగా ఉంది. ఇటు శనికి ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేయించండి. మంచి జాబ్ వస్తుంది, కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే దశమాధిపతి అంటే ఉద్యోగకారకుడైనటువంటి గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి మంచి జాబ్ వస్తుంది. ఈయనకన్నా 10 మంది పనిచేసేటువంటి స్థాయి కూడా వస్తుంది, ఏం అనుమానం లేదు. ఒక్క చిన్న రెమెడీ నేను చెప్పింది చేయించండి. మన పీఠంలో 11వ తారీఖు హోమాలు చేస్తున్నాం కాబట్టి ఆ శనికి కూడా రుద్రహోమాలు చేయించండి. తర్వాత ఈ యొక్క ఆశ్లేష బలి పూజ చేయించమ్మా. మంచి అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే జాతకంలో యోగాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే యోగాలు లేకపోతే ఎవడేం చేయలేమమ్మా, మేము కూడా ఏం చేయలేము. ఆ
ఆ యోగం ఉన్నప్పుడు ఇటువంటి దుర్యోగాలు ఉన్నప్పుడు తప్పిస్తే చాలు, ఆటోమేటిక్గా పిల్లలు పై వృద్ధిలోకి వెళ్ళిపోతారు. అట్లా నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2006 మ్మ్. 7/14 సమయం మధ్యాహ్నం 12:29 మా పేరు 2:20 29 గురుగారు. 12:29. అమ్మా గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాబు చదువు గురించి అండి. ఏం చదువుతున్నాడు బాబు ఇప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో కాస్త మార్కులు తగ్గినాయా లేదా? తగ్గినాయండి. ప్రజెంట్ ఏలినాడు శని నడుస్తుంది. మీ అబ్బాయి కుంభరాశి ఐడియా ఉందా? ఐడియా ఉంది. నేను రోజు చెప్తుంటా కదమ్మా, శని సమయంలో పిల్లలకి ఎడ్యుకేషన్లో మార్కులు పడిపోతాయి. తర్వాత కొంతమందికి బ్రేక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు 100 మార్కులు కష్టపడితే 50 నుంచి 60 మార్కులు రావడం కష్టం. అంటే అంత సాధన చేస్తేనే 50 మార్కులు వస్తాయి. మరి యావరేజ్ చదివే పిల్లలకైతే ఇబ్బందులు ఎదురవుతాయమ్మా. ఫస్ట్ శనికి చేయించండి. శనికి రుద్రహోమం, శనేశ్వర హోమం, ఆయుష్ హోమం చేస్తే ఈ వచ్చే సంవత్సరం మే వరకు పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ ఒక్కసారి చేయాలి. ఎప్పుడైనా శని 3, 2.5, 7.5 శని ఏలినాడు శని అంటారమ్మా. ఒక రాశిలో 2.5 సంవత్సరాలు శని ఉంటాడు. ఒక్కసారి చేస్తే 2.5 సంవత్సరాలు పనిచేస్తుంది. అంటే రాశి మారినప్పుడల్లా ఒకసారి చేయాలి. ఇప్పుడు ఈ అబ్బాయికి వచ్చేటప్పటికి కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చేస్తే వచ్చే సంవత్సరం మే వరకు పనిచేస్తుంది. మే తర్వాత మళ్ళీ ఒక్కసారి చేస్తే మళ్ళీ అక్కడి నుంచి 2.5 సంవత్సరాలు పనిచేస్తుంది. అది చేయటం వల్ల పిల్లలకి ఎడ్యుకేషన్లో ఎక్కడ బ్రేక్ లేకుండా సాఫీగా సాగడానికి, అనారోగ్య సమస్యలు లేకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. నేను చెప్పించేయండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో అమ్మ నమస్తే, ఎవరి గురించి అమ్మా? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/6/95 అండి. మా సమయం 8:16 అండి. రాత్రి 9:16. 8 గంటలండి. మా పేరు మా పాప పేరు సత్య. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మా పాప జాబ్ గురించి అండి. జాబ్, అమ్మాయి పేరేంటన్నావు? సత్య అనూష. సత్య అనూష. అంటే సత్య అని పిలుస్తారా, అనూష అంటారా? అనూష అంటాను. ఓకే, బాగానే ఉంది, మంచి జాబ్ వస్తుంది, మా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా శని ప్రభావం ప్రారంభమైంది. ఏలినాడు శని ప్రారంభమైంది తెలుసా? అవునండి జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రారంభమైంది. మీరు ఏం చేయాలంటే అమ్మా, తప్పమ్మా, మీనరాశి అయింది. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం. 4వ పాదం అయితే మీనరాశి. సరే, కుంభరాశి అయితే కూడా శని ఉన్నట్టే లెక్క. ఎందుకంటే కొన్ని జాతకాలు ఏమవుతాయంటమ్మా, నక్షత్ర పాదాలు మారే సమయంలో పుడతారు. ఆ పుట్టినప్పుడు ఏమవుతుందంటే కంప్యూటర్ 1 నిమిషం క్యాలిక్యులేషన్ తప్పేయచ్చు. అదే పంచాంగ రాసిన వాడు కూడా 2 నిమిషాలు, ఆయన మనిషే కదా, 2 నిమిషాలు తేడా రావచ్చు. కొన్ని చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. అంటే కరెక్ట్ సంధికాలంలో పుట్టినప్పుడు మనం ఎవరు నిర్ణయించలేము. కుంభరాశి అయినా శని ఉన్నట్టు లెక్క, మీనరాశి అయినా శని ఉన్నట్టే. కాబట్టి అమ్మాయికి శనికి ఒకసారి హోమం చేయించమ్మా. ఎక్కడ ఎడ్యుకేషన్ ఇబ్బంది లేకుండా వెంటనే ఉద్యోగం వస్తుంది. 40 రోజులు వచ్చి తీరుతుంది అమ్మాయికి ఉద్యోగం. నేను చెప్పించేయండి. గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా గురుగారే తెలియజేస్తారు. అలాగే ఈ నెల 11వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నారసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు కూడా గురుగారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తారీఖున ఆదివారం నాడు సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా గురుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. 11వ తారీఖున జరిగే హోమ కార్యక్రమాలు కావచ్చు, 12వ తారీఖున జరిగే నాగశిల ప్రతిష్ఠలో కావచ్చు పాల్గొనాలి అని అనుకునేవారు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారిని సంప్రదించవచ్చు. గురుగారు కాల్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుంటున్నామండి. నా పేరు రాజశేఖర్ అండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? 03/09/1984. 83 అండి. 03/09. అవును గురుగారు. సమయం అండి? సమయం 11:30 అండి పొద్దున్న. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, పేరేంటి?
నా పేరు రాజశేఖర్ గురుగారు. రాజశేఖర్, చెప్పయ్యా. అవునండి. చెప్పున్నాను. అదే ఈ జాబ్ గురించి అండి, కొంచెం ఆర్థిక ఇబ్బందులు బాగుంటున్నాయి. నీ జాతకంలో కాలసర్ప దోషం ఉంది, తెలుసా తెలీదా? కాలసర్ప దోషం అండి. తెలియలేదా నీకు ఎందరు? తెలియదండి. కాలసర్ప దోషం ఉంటే నువ్వు చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఎట్లా ఉంది? అవునండి, అలాగే ఉంది. ఏం చదువుకున్నారు? నేను బీకామ్ చేశానండి. ఓకే, జాబ్ ఏం చేస్తున్నావు ఇప్పుడు? జాబ్ నేను ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నానండి. చూసావా మరి? ఉమ్. మీరు అసలు అద్భుతమైన జాతకం చాలా బాగుంది. శని ఉచ్చస్థితిలో ఉన్నాడు, కానీ ఈ కాలసర్ప దోషం వల్ల కాలం కలిసి రాదు ఎవరికైనా సరే. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడితే దీన్ని కాలసర్ప యోగం అంటారు. కాలమే లేట్ ఉంటుంది. ప్రతిదీ నువ్వు ఏది చేయాలన్నా ఇప్పుడు చేయాల్సిన పని 4 ఏళ్ల తర్వాత అవుతుంది. ఉద్యోగం అంతే, అది వివాహం అంతే. ఓకేనా? ఫస్ట్ మీరు జీవితంలో మార్పులు రావాలంటే నాగప్రతిష్ఠ చేయించండి. ఎందుకంటే ఒకవేళ చేయించకపోతే ఏమవుతుందంటే 47 సంవత్సరాలు వచ్చేదాకా ఎదుగు బదుగు ఉండదు జీవితం. ఒకవేళ కొద్దిగా గొప్ప సంపాదించినా ఒక్క రూపాయి కూడా నిలబడదమ్మా. ఈ కాలసర్పయోగం ఎవరికున్నా సరే, నేను చాలామంది చూస్తున్నా. వాళ్ళ జీవితంలో కొన్ని కోట్లు సంపాదించుంటారమ్మా. కరెక్ట్గా 46-47 ఏళ్ళు వచ్చేప్పటికి మొత్తం జీరో అయిపోతుంది. లైఫ్లో సంపాదించిన మొత్తం నష్టపోతారు. మరి ఆ సమయంలో మరి 50 ఏళ్ళు ఓపిక ఉంటుందా? సంపాదించిన ఓపిక కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి యోగాలు ఉన్నప్పుడు ముందుగానే చేసుకుంటే బాగుంటుందయ్యా. గురుగారు, కాలసర్ప దోషం కావచ్చు, నాగదోషం కావచ్చు, అంటే దాని ప్రభావం కొన్ని సంవత్సరాల వరకే ఉంటుందా, కొంత వయసు వచ్చే వరకే, కానీ దాని ప్రభావం అనేది జీవితాంతం ఉంటుందా గురుగారు? ఈ కాలసర్ప దోషాలు కానీ మన నాగదోషాలు కానీ అమ్మా కనీసం మనిషికి 47 నుంచి 48 సంవత్సరాల వరకు ఖచ్చితంగా పట్టి పీడిస్తాయి. అది సంతానపరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా మెయిన్. మనిషి వృద్ధిలోకి రాలేడు, ఎన్ని డబ్బులు సంపాదించినా ఒక్క రూపాయి నిలబడదు. కొంతమంది అయితే ఆస్తులు ఉంటాయి కానీ సొంత ఇల్లు ఉంటుంది, కానీ ఆ ఇంట్లో వాడిపోయి ఉండడానికి కూడా ఏదో ఇబ్బందులు వస్తుంటాయి. సొంత ఇల్లు ఉంటుంది, మళ్ళీ ఆ ఇంట్లో ఉండలేడు. అది కూడా ఆ యొక్క కుజదోషాల కాలసర్ప దోషాల వల్ల. తర్వాత పూర్వీకుల నుంచి వంశానుక్రమంగా రావాల్సిన ఆస్తులు ఉంటాయి. మరి వీళ్ళ సమయానికి వచ్చేటప్పటికి ఎక్కడో లింకులు పెట్టడము, ఏదో అన్యాక్రాంతం ఎవరో బాబాయిలు ఎవరో కూడా మోసం చేయడం, వీళ్ళకి ఆస్తులు రాకుండా అడ్డుపడటము, కోర్టులో వేయటము, ఇట్లా అదే దొంగ డాక్యుమెంట్స్ పుట్టించేసి వీళ్ళకి ఆస్తి చేతికి రాకుండా చేయడం, ఇటువంటివి కూడా ఈ యొక్క కాలసర్ప దోషాల వల్ల, కుజదోషాల వల్ల బలంగా కనపడుతూ ఉంటాయి. తర్వాత అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. తర్వాత చిన్నతనంలోని తల్లిదండ్రులు చనిపోవడం కానివ్వండి, ఈ రకమైన సమస్యలు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/9/97. 19 మేనా? హలో హలో 19వ తారీఖు అండి? లేదు మేడం, 12వ తారీఖు 9వ నెల 1997. సమయం 8 గంటల 10 నిమిషాలు రాత్రి. పేరండి? సాయి శరణ్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. కోటి పాదాలు. నమస్తే, చెప్పండి. సాయి శరణ్ అని మా బాబు. ఎవరిని పిలుస్తారు? సాయి అంటారా, చరణ్ అంటారా? సాయి అంటే జాబ్ చేస్తున్నాడా, ఖాళీగా ఉన్నాడా? బీటెక్ చేసి అదేనండి, సాయి అన్న చరణ్ అన్న శని ప్రభావం నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. చదువు అయిపోయి తోటి పిల్లలందరూ జాయిన్ అవుతారు జాబ్లో, ఈయన మాత్రం ఖాళీగా ఉంటాడు. అవునా? అవునండి. ఫస్ట్ జాబ్ రావాలంటే శనికి చేయించండి ఇమీడియట్గా మీ వాడికి. శనికి శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, 4 హోమాలు చేయించండి. 40 రోజుల్లో జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే ప్రభు. ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, కాల్ కట్ అయింది గురుగారు. గురుగారు, జన్మలగ్నంలో ఏ గ్రహాలు ఉంటే దానిని నాగదోషం లేదా కాలసర్పదోషంగా పరిగణలోకి తీసుకోవచ్చు అంటారు? మా జన్మలగ్నంలో రాహు ఉన్నా, కేతు ఉన్నా, అట్లాగే కుజుడితో కేతువు కలిస్తే సర్పశాపయోగం అంటాడు జ్యోతిష్య భాగంలో. అదే జన్మలగ్నంలో కేతువు ఉన్నాడు అనుకోండి, ఒంటి మీద సర్పం ఉన్నట్టే. పాము ఎట్లా బుసకొడుతుంది, అంత కోపం వస్తుంది. పాము ఇప్పుడు కేతువుకి వచ్చేటప్పుడు నవగ్రహాల్లో తలకాయ ఉంటుంది చూడండి, మొండే వరకు ఉంటుంది, మిగతా సర్పం తలకాయ ఉంటుంది. అంటే తలకాయ లేని పనులు చేస్తారు. లగ్నంలో కేతు ఉంటే ఒక్కొక్కడు తలకి పిచ్చిగా చేస్తుంటారు, అర్థం లేని పనులు చేస్తూ ఉంటారు. అది కేతువు వల్ల. తర్వాత జన్మలగ్నంలో కనుక రాహు ఉన్నట్లయితే చాలా మొండితనంగా, మూర్ఖత్వంగా, తనకు అనుకున్నదే చేసే విధమైన లక్షణం ఉంటుంది. ఎవడు చెప్పినా ఎండువాడు.
తర్వాత గొడవలకు వెళ్ళడం, కొంతమంది ఏదైనా చిన్న గొడవ అవుతుంది పోయి ఇన్వాల్వ్ అయిపోయి దాంట్లో వీళ్ళే ముందుంటారు. రాహు ప్రభావం చేత ఆ కొట్లాటలకు వెళ్ళడం, ఇటువంటి ఇష్యూస్ దానివల్ల జైలుకి వెళ్ళడం, ఇవన్నీ కూడా రాహుకేతుల ప్రభావం వల్ల బలంగా ఉంటాయమ్మ. అట్లాగే లగ్నంలో కనుక శని ఉంటే విపరీతమైన దారిద్ర్యం ఉంటుంది తండ్రికి. జ్యోతిష్య భాగంలో ఏం చెప్తారంటే జన్మలగ్నంలో కనుక కేతు ఉంటే పిల్లవాడు పుట్టంగానే తండ్రి కింద నుంచి కష్టపడి పైకి సంసారాన్ని తీసుకురావాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇటువంటివి ఆయా రాసులను బట్టి ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అందరికీ ఒక రకం ఉండదు, ఆ ఉన్న స్థానాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అలాగే గురుగారు కాల్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31st May 1988 మ్యామ్. సమయం అండి? మార్నింగ్ 3 నుంచి 3:30 లోపు మ్యామ్. మీ పేరు? నా పేరు నవీన్ కుమార్ మ్యామ్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా నవీన్. గురుగారు నమస్తే, చెప్పండి. సార్, నాది జాబ్ చేసి మానేశాను. సో వేరే ఆపర్చునిటీస్ రావట్లేదు. మూవ్ అవ్వాలని చూస్తున్నాను. మానేసి ఎన్నాళ్ళు? సంవత్సరం అయిందా? అయింది సార్. ప్రజెంట్ అర్ధాష్టమ శని నడుస్తుంది. నేను రోజు చెప్తుంటా, శని సమయంలో ఉద్యోగాలు వదిలిపెట్టకూడదు. ఎప్పుడైనా సరే వదిలిపెడితే వెంటనే జాబ్ రావడం కష్టం. అర్థమైందా? నీకు జాబ్ రావాలని వెంటనే శనికి చేయాలి. తర్వాత నాగదోషం ఉంది. పెళ్ళైందా? అవ్వలేదు సార్. నాగదోషం కూడా ఉంది. దీనివల్ల డెవలప్మెంట్ అనేది స్లోగా ఉంది. ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఎట్లా ఉంది ఉద్యోగపరంగా డెవలప్మెంట్ ఎట్లా ఉంది అంటున్నా? అంటే అదే సార్, జాబ్ నేను IT సైడ్ మూవ్ అవ్వాలని మానేశాను, కానీ ఏ ఛాన్సెస్ రావట్లేదు సార్. నువ్వు ప్రధానంగా నాన్న జీవితంలో డెవలప్ కావాలంటే శనికి హోమం, తర్వాత నాగప్రతిష్ఠ, ఈ రెండు చేస్తే ఇక్కడి నుంచి 10-15 ఏళ్ళ పాటు కలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సమయం వృధా అయిపోయింది. 38 ఏళ్ళు వచ్చినాయి, అవునా? మరి ఈ 38 ఏళ్లలో సాధించింది ఏమైనా ఉందా? పెద్దగా ఏముండదు, అవునా? ఇప్పటికైనా నేను చెప్పించేయి. ఎందుకంటే నాగదోషం ఉంటే మనిషిని 48 సంవత్సరాల వరకు ఇబ్బంది పెడుతుంది. ఇది ఎప్పుడైతే చేస్తావో చేసిన రోజు నుంచి మార్పులు వస్తాయి, అద్భుతమైన మార్పులు అమ్మా. ఎట్లాంటి మార్పులు అంటే వాళ్ళు ఊహించిన విధమైన మార్పులు వస్తాయి నాగప్రతిష్ఠ వల్ల. ఎందుకంటే ఇప్పుడు నేను 5,000 మందికి చేయించుంటా. వాళ్ళ జీవితంలో ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు ఒక ఇల్లు కొనాలనో, లేదు నేను బలా స్థాయికి వెళ్ళాలనుకుంటూ ఉంటారు పాపం. మరి ఎంత కష్టపడి ఆ స్థాయికి పోలేరు. తోటి వాళ్ళందరూ డెవలప్ అవుతారు, వీళ్ళు అక్కడే ఉంటారు. కారణం ఏంటంటే నాగదోషం. ఇది చేయడం వల్ల సంవత్సరం తిరిగే లోపల వాళ్ళు అద్భుతమైన స్థాయికి వెళ్తారమ్మా, అందులో సందేహం లేదు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7/2002 మేడం. సమయం అమ్మా? మధ్యాహ్నం 2:15 ఆ టైంలో మేడం. పేరు? హనీష్ అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. జాబ్ చేస్తున్నాడు అబ్బాయి? లేదు సార్, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. లాస్ట్ ఇయరా? లాస్ట్ ఇయర్ సార్. సరిగ్గా స్టడీ నడవట్లేదు, ఆ పిల్లోడికి ఆరోగ్యం కూడా బాగోట్లేదు. అంటే జాతకం బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే అష్టమశని నడుస్తుంది. ఈ అష్టమశని 1 సంవత్సరం పై నుంచి ఉంది, చాలా ఇబ్బంది పెడుతుంది, అవునా? అవును సార్. హెల్త్ ఇష్యూ ఎప్పటి నుంచి ఉంది? 1 ఇయర్ నుంచి ఉందా ఎక్కువ? 1 ఇయర్ అవుతుంది సార్. మరి రోజు చెప్తున్నాను, చూడట్లేదా మీరు టీవీ? నేను రోజు చెప్తుంటానమ్మా. ప్రజెంట్ అష్టమంలో శని ఉన్నాడు పిల్లవాడికి. ఇమీడియట్గా శనికి హోమం చేయించండి. అవకాశం ఉంటే నాగప్రతిష్ఠ కూడా చేయించండి. కాలసర్పదోషం కూడా ఉంది. బాబు జాతకం చాలా అద్భుతంగా ఉంది. గజకేసర యోగం అంటారు. ఈ గజకేసర యోగం అంటే అడవికి రాజు ఎవరమ్మా? సింహం. మృగరాజు ఎవరు? సింహం. సింహం ఎంత నిజాయితీగా ఉంటుందంటే తన ప్రాణం పోయేటప్పుడే వేటాడుతుంది. ఒక చిన్న జీవరేష కనపడంగా చంపగలదు సింహం, కానీ అప్పుడు వేటాడదు. ఇంకా ఈ గంటలో నేను తినకపోతే ప్రాణం పోతుందన్నప్పుడే వేటాడుతుంది సింహం. అంత నీతి ఉంటుంది సింహానికి. మరి ఏనుగు చచ్చిన 1000 కిలోలు, బతికిన 1000 కిలోలు తగ్గదు. అటువంటి మహర్జాతకులు. ఈ గజకేసర యోగం అంటే అడవికి సింహం ఎట్లాగో, మరి ఏనుగు ఎట్లాగో అటువంటి గజకేసర యోగం ఉంది మీ అమ్మాయికి. కాబట్టి నేను చెప్పింది చేయండి అమ్మ. ఫస్ట్ శనికి చేయించండి, నాగప్రతిష్ఠ చేయించండి. అద్భుతమైన జాతకం. అమ్మాయికి తిరుగు ఉండదు. ఈ యొక్క దశ మారిపోయిందంటే రాబోయే కాలంలో అమ్మాయికి తిరుగే ఉండదు. గురుగారు, మీరు జరిపించినటువంటి హోమ కార్యక్రమాలు నాగశిల ప్రతిష్ఠకు సంబంధించిన ఏవిని ఇప్పుడు ఒకసారి చూద్దాం గురుగారు.
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరా. నాగశిల ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 30 జూలై 1976. అవును గురుగారు. సమయం అండి? సాయంత్రం 9-10 మధ్యలో. 9 గంటల నుంచి 9 గంటల 10 నిమిషాల మధ్యలోనా? 9 నుంచి 10. మీ పేరు? విష్ణుమూర్తి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి విష్ణుమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఏం పని చేస్తుంటావు? నేను స్కూల్లో పనిచేస్తున్నాను. ఎట్లా ఉంది పరిస్థితి? ఏది కలిసి రాదుగా పరిస్థితి ఇప్పటివరకు. అవును గురుగారు. ఎట్లా ఉంది? సాధించారా? గట్టిగా డబ్బులు సంపాదించావా? దాచిపెట్టావా లేదా? పెద్దగా ఏమీ లేదు సార్. అదే కాలసర్ప దోషం కనపడుతుంది. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు మీరు? అదే స్థిరంగా లేదండి, ఫ్యామిలీ పరంగా. అయ్యా అదే వైవాహిక జీవితం బాగాలేదు గురుగారు. ఓకే, వివాహ జీవితం అంటే కాలసర్ప దోషం పడింది ప్రధానంగా. అదే దెబ్బ బాగా మీకు. నాగప్రతిష్ఠ చేయండి. కాలసర్ప దోషం అంటే నాగప్రతిష్ఠ చేయాలి తప్పనిసరిగా. దీనివల్లే వైవాహిక జీవితం కానీ, అటు సంతానం కానీ, గ్రోత్ కానీ ఈ 3 అయిపోతాయి కాలసర్ప దోషం ఉంటే. అంటే ఏ సమయానికి ఏది జరగాలో అది జరగకపోవటమే కాలసర్ప యోగం. అంటే మనిషికి కాలం రివర్స్ ఉంటుంది. పెళ్లి చేసుకుంటే సంతోషం ఉండదు, మరి పెళ్లి కాగానే పిల్లలు పుడితే, సంతానం పుడితేనే వ్యవహారాలు కొన్ని ఫ్యామిలీ సెట్ అవుతాయి. అట్లా ఉదాహరణ కూడా లింక్ ఉంటుంది. కాబట్టి నాగప్రతిష్ఠ చేయండి, చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో. హలో. ఓకే, గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీ జాతకాన్ని పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా గురుగారే తెలియజేస్తారు. అలాగే ఈ నెల 11వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నారసింహ హోమం,
మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు కూడా గురుగారు జరిపించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన ఆదివారం నాడు సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా గురుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. 11వ తేదీన జరిగే హోమ కార్యక్రమాల్లో కావచ్చు, 12వ తేదీన జరిగే నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమంలో కావచ్చు మీరు పాల్గొనాలి అని అనుకునేవారు స్క్రీన్ పైన నాగుపక్కగా గురుగారి వ్యక్తిగత నంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/3/2003. సమయం అండి? మధ్యాహ్నం వాయిస్ కట్ అవుతుందండి. మధ్యాహ్నం. 1:50. పేరు? గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. గురుగారు నమస్తే. మా బాబు గురించి అండి. బాగానే చదువుతాడుగా? అమ్మాయి అదే బ్రహ్మాండం, చదువు బాగుందిగా అంటున్నా. చదువు లేదండి. చదువు లేదండి, ఆగిపోయిందండి. ఆగిపోయిందా? పేరేంటి? శ్రీ వైష్ణవి. శ్రీ వైష్ణవి. ఓకే 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 ఓకే. ఇంకా లగ్నంలో గురుడు బాగానే ఉన్నాడు, కానీ ప్రధానంగా నాగదోషం ఉంటుంది. తర్వాత ఏలినాడు శని అయిపోయింది. గడిచిపోయిన 10 ఏళ్లలో ఏలినాడు శని రావడం వల్ల చదువు కుంటు పడుతుంది. ఎవరికైనా సరే ఏలినాడు శని చిన్నతనంలో వస్తే చదువు ఖచ్చితంగా అయిపోతుందమ్మా. అదే కరెక్ట్గా పెళ్లి సమయానికి కనుక వస్తే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం, విడిపోవడం, అదే నానా అగచాట్లు పడటం, అప్పులు పాలైపోవడం జరుగుతుంది. అదే వృద్ధాప్యంలో వస్తే పిల్లలు చూడకనో, అదే తినడానికి ఇబ్బంది పడుతునో, ఈ రకమైన సమస్యలు వస్తాయి. ప్రతి వ్యక్తికి కూడా కాలచక్రంలో 3 సార్లు వస్తుంది ఏలినాటి శని అనేది. ఇది వచ్చిన కొంతమందికి చిన్నతనంలో వస్తుంది. చిన్నతనం అంటే 10 ఏళ్లలోపు వస్తే ఇబ్బంది ఉండదు. 10 ఏళ్ళు దాటితే ఏంటంటే ఎడ్యుకేషన్ ఆగిపోవడం, ఎడ్యుకేషన్ డైరెక్ట్ దెబ్బ కొడుతుంది. మరి ఎడ్యుకేషన్ లేకపోతే ఎందుకు పనికిరారు ఇవాళ రేపు, అంతే కదా. మరి చదువు లేనిది ఇవాళ రేపు ఈ రోజుల్లో మరీ కష్టం. కాబట్టి ఈ నాగదోషానికి శనికి ఒకసారి చేయించయ్యా, చేస్తే మార్పులు వస్తాయి కొద్దిగా. ఓకేనా? జాతకం బాగుంది. ఎందుకంటే గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. చూడమ్మా, గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఈ అమ్మాయికి. మళ్ళీ ఒక పక్క కాలసర్ప దోషం ఉంది. నేనేమడిగా డైరెక్ట్ నెంబర్ 1 ఉండాలి చదువు లెక్క ప్రకారం. ఆ కాలసర్పదోషం ఉంటే ఏమవుతుందంటే రాహుకేతువుల మధ్యలో ఈ గ్రహాల మొత్తం బంధింపబడతాయి. ఆ బంధింపబడడం వల్ల యోగాలు ఉపయోగించవు. మరి ఆ అమ్మాయి నెంబర్ 1 చదువుకోవాలి. జన్మలగ్నంలో గురుడు స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే మంచి తెలివితేటలు ఉంటాయి, కానీ ఎందుకు ఉపయోగపడకుండా పోతాయి. ఇటువంటి దోషాలు ముందుగా చూపించి కనుక చేస్తే ఇటువంటి ఇబ్బందులు రాకుండా పిల్లల జీవితాలు సాఫీగా సాగడానికి ఈ యొక్క నాగప్రతిష్ఠ కానీ శనీశ్వర హోమం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే గురుగారు కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా కొడుకు మేడం చక్రపాణి. డేట్ ఆఫ్ బర్త్ అండి? 3/1/2001 మేడం. సమయం? సాయంత్రం 6 గంటలకు. గురుగారితో మాట్లాడండి. నమస్తే స్వామి. నమస్తే అయ్యా. మా కొడుకు మేడం చక్రపాణి సార్, అది 3/1/2001 చూశాను. ఏం చదివాడా? చదువు పూర్తయిందా? బీటెక్ అయిపోయింది స్వామి. జాబ్ చేస్తున్నాడా? అదే ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు స్వామి. మరి ఏం కావాలి? గవర్నమెంట్ జాబ్ కావాలా? అవును మేడం. అవును సార్, అవును స్వామి. గవర్నమెంట్ జాబ్ అంటే 50-50 ఛాన్సెస్, గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. కాకపోతే నాగదోషం ఉంది, జన్మలగ్నంలో రాహు ఉన్నాడు. 50-50 ఛాన్సెస్ కాబట్టి వీలుంటే నాగప్రతిష్ఠ ఒకటి చేయించు. చేస్తే ఏదైనా ప్రాప్తం ఉంటే వస్తుంది. ఎందుకంటే సమయం వృధా కాకుండా ఉండాలంటే నాగప్రతిష్ఠ ఒకటి చేయించు. 50-50 ఛాన్సెస్ మాత్రమే గవర్నమెంట్ జాబ్కి. దాంతోపాటు ఏలినాడు శని కూడా నడుస్తుంది కాబట్టి శనికి నాగప్రతిష్ఠ 2 చేయించు. మంచి మార్గం దొరుకుతుంది పిల్లవాడికి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా, లేదంటే టీవీకి దూరంగా రండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలీదమ్మా. పేరు చెప్పండి పోనీ. శివ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. మా బాబు పెళ్లి కాలుతాను. శివ ఏం పని చేస్తున్నాడు? ఖాళీగా ఉన్నాడా? పని చేస్తున్నాడా? డ్యూటీ చేస్తాడు. ఓకే. సమస్య ఏంటమ్మా? డ్యూటీ చేస్తాను. సమస్య ఏంటి? సమస్య ఏంటమ్మా? అమ్మ టీవీ చూడండి.
అమ్మా టీవీ చూడకుండా మాట్లాడు, సమస్య ఏంటో చెప్పు. పెళ్లి చేయాలి మేడం. పెళ్లి కావాలా? ఎంత వయసు ఎంత పిల్లాడిది? 28, 9 అవుతుంది మేడం. ఒక పని చేయి, రాహుకేతులు ఒకసారి హోమం చేయించు, ఓకేనా? చేస్తే వెంటనే వివాహం అవుతుంది, కుజదోషాలు ఉంటే పోతాయి, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కొట్టు గురించి మేడం. టీవీకి దూరంగా వచ్చేసేయండి, వాల్యూమ్ అన్న తగ్గించండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, 26 మేడం. 26/5/2005 మేడం. సమయం 4:55 ఉదయమా సాయంత్రమా? సాయంత్రం, ఉదయం. మీరు టీవీకి దూరంగా వచ్చేసేయాలండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, చెప్పండి. సార్ నమస్కారం. నువ్వు టీవీ ఆపితే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది, లేకపోతే ఏంటంటే గ్యాప్ వస్తుంది. మేము చెప్పేదానికి మీరు వినేదానికి ఒక 10-15 సెకండ్లు తేడా వస్తుంది. టీవీ ఆపండి ఫస్ట్, అది పక్కకు రండి. చెప్పండి, దేని గురించి అడుగుతున్నావు? కొడుకు జాబ్ అనేది లేదు, పెళ్ళయిందా? పెళ్లి సెట్ అయితే లేదు. మరి ఎవరికి చూపించావా? ఎవరికైనా చూపించలేదా? ఎవరికి చూపించలేదు మేడం. చూపించలేదు సార్. జాతకంలోనే లగ్నంలోనే కేతు ఉన్నాడు, ఓకేనా? అది నాగదోషం కింద వస్తుంది లెక్క. ఆ నాగదోషం వల్లే ఆయనకి ఏది కలిసి రాదు. ఈ నాగదోషం ఇట్లా గట్టి పెట్టుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నాగప్రతిష్ఠ ఒకటే మార్గం. అది కాకుండా నువ్వు అభిషేకాలు చేసినా యజ్ఞాలు చేసిన సమయం వృధా అయిపోతుంది. ఇప్పటికి 30 ఏళ్ళు దాటినాయి కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పింది ఆచరించండి. నాగప్రతిష్ఠ చేయించు. ఈ సంవత్సరం ఖచ్చితంగా పిల్లాడి సెటిల్మెంట్ అనేది వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు మేడం, నాగేంద్ర బాబు పేరు. అలాగే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. వయసు ఎంత మీ అబ్బాయిది? 28 సంవత్సరాలు అట్లా ఉంటుంది గురుగారు. ఓకే, టైం వేస్ట్ చేస్తున్నాడా? ఏం గురుగారు? జాబ్కి వెళ్తున్నాడా అంటున్నా? జాబు ఏం లేదు గురుగారు, చదువు కూడా ఎక్కువ చదువుకోలేదు. ఆయన పండ్ల షాప్ ఉంటుంది గురుగారు, అక్కడికి వెళ్తున్నారు. మరి వ్యాపారం బాగా చేస్తున్నాడా? పోనీ మామూలుగా ఉంది గురుగారు, ఏం లేదు. వేరే వాళ్ళ చేతికింది కదా గురుగారు. ఓకే, శని ప్రభావం బలంగా ఉందమ్మా మెయిన్, ఓకేనా? శనికి ఒకసారి చేయించు. శనికి జపహోమాలు రుద్రహోమాలు చేస్తే ఏదైనా ఒక మార్గం దొరుకుతుంది. ఎందుకంటే అర్ధాష్టమ శని వచ్చే సంవత్సరం దాకా ఉంది కాబట్టి శనికి చేయించండి, బాగుంటుంది. తర్వాత కాల్తో మాట్లాడండి. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? మా అబ్బాయి కోసం తెలుసుకుందామని చేశాను అమ్మ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2009 26వ తారీఖు. 26వ తారీఖు 9వ నెల 2000 సంవత్సరం, కరెక్టేనమ్మా? కరెక్టే. సమయం రాత్రి 11:40. మా పేరు ప్రవీణ్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే. నమస్తే. మీ వాడు బాగా మొండిగా ఉంటాడు కాస్త. అవునండి. ఎవరు మాట వింటలేగా? అవునండి. ఏం చేస్తున్నాడమ్మా ఇప్పుడు? ఏమీ చేయట్లేదు, గేమే ఆడుతున్నాడు. ఏమా? గేమ్స్ ఆడతాడండి. ఏం చదువుకున్నాడు? డిగ్రీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ప్రధానంగా నాగదోషం ఉంది, ఓకేనా? పైగా ఈ రాహుదశ ప్రారంభమైంది. ఇక్కడ నుంచి 18 సంవత్సరాల పాటు రాహుమార దశ నడుస్తుంది. దీనివల్ల పిల్లాడు అల్లరి చిల్లరగా తయారవుతాడు, ఓకేనా? పిల్లాడు సెటిల్ కావాలంటే నాగప్రతిష్ఠ చేయించు. అది కాకుండా నువ్వు ఏం చేసినా పిల్లాడు సెటిల్ కావడం కష్టం, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? మా పాపకు పెళ్లి కోసం మాట్లాడతాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 93 అమ్మా. 93 అండి. నెల తేదీ కూడా చెప్పండి అమ్మా.
ఆగస్టు 13. సమయం 2:06 మధ్యాహ్నం. మా పేరు ప్రోక్సిమా. గురుగారితో మాట్లాడండి. అలాగే. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. పాపకి పెళ్లి వస్తున్నాయి కానీ సంబంధాలు కుదరట్లేదు. ఏదన్నా ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి డ్రాప్ అయింది ఏమైనా ఉందా లేదా? అలా లేదులేండి, కానీ వస్తున్నాయండి. మనకి వాళ్ళకి చెప్పట్లేదు కానీ వెళ్ళిపోతున్నారు. జాతకంలో నాగదోషం ఉంది, తర్వాత సప్తమంలో కేతు ఉన్నాడు. కేతు ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఓకేనా? కాబట్టి కేతువుకి రాహుకి ఒకసారి శాంతి హోమం చేయించండి. చేస్తే మీరు ఇబ్బంది లేకుండా వివాహం అనేది మంచి సంబంధం రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహారాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారిని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దూర ప్రాంతంలో ఉంటాం, నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారి తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 11వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నారసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు కూడా గురుగారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన ఆదివారం నాడు సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా గురుగారి ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి 11వ తారీఖున జరిగే హోమ కార్యక్రమాలు కావచ్చు, 12వ తారీఖున జరిగే నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు కావచ్చు, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారిని సంప్రదించవచ్చు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో అమ్మ, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1995 5వ నెల 23వ తారీఖు. సమయం అమ్మా? మధ్యాహ్నం 2:30 లోపు, 2:25 అట్లా. మా పేరు మౌనిక. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువుగారండి. నమస్తే అమ్మా. మా అమ్మాయి గురించి తెలుసుకుందామండి. ఇంత ముందుకు అమ్మాయికి మ్యారేజ్ అయింది, విడాకులు అయింది. వాళ్ళ నాన్నగారు లేడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. నాకు మళ్ళీ మ్యారేజ్ చేద్దామంటే ఎట్లుంటదని. జాతకపరంగా అష్టమంలో కేతువు పడ్డాడు. నేను రోజు చెప్తుంటా, ఆడపిల్లలకి అష్టమ స్థానం అంటే మాంగళ్య స్థానం, స్త్రీకి 8వ స్థానం మాంగళ్య స్థానం. ఆ మాంగళ్య స్థానంలో శని పడ్డా, రాహు పడ్డా, కేతువు పడ్డా ద్వికళత్రయం అంటే రెండో పెళ్లి యోగం అని చెప్పి శాస్త్రంలో చెప్తుంది. ఇటువంటి దోషాలు ముందుగానే చూసుకుంటే దాని దగ్గర రెమెడీ చేస్తే ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సరే, అమ్మాయికి ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన అంటున్నాం కాబట్టి పునర్వివాహం కావాలన్నా ఈ అమ్మాయి కుంభ వివాహం చేయాలి. కుంభ వివాహం అంటే ఒక అరటి చెట్టును పెట్టి ఆ అరటి చెట్టులో లక్ష్మీనారాయణ స్వామిని ఆవాహన చేసి ఈ అమ్మాయిని పెళ్లి కూతురు కూర్చోబెట్టి వివాహం చేయించాలి. చేసిన తర్వాత అరటి చెట్టు తీసేయాలి, నరికేయాలి. తీసేయడం వల్ల ఇటువంటి దోషాలు వెళ్ళిపోతాయి. ఇటువంటి దోషాలు ముందుగా చూసి ఇట్లాంటి క్రతువులు చేయడం, తర్వాత నాగప్రతిష్ఠ తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే అష్టమంలో కేతు కూడా ఉండకూడదు. కుటుంబ స్థానంలో రాహు పడ్డాడు కాబట్టి కుటుంబ దెబ్బతింటుంది అమ్మాయికి. కాబట్టి ఇది చేసిన తర్వాత నువ్వు ప్రయత్నం చేయమ్మా, మంచి సంబంధం వస్తుంది. అట్లా చేయకుండా చేస్తే ఏమవుతుందంటే ఆడపిల్ల ఒకసారి దెబ్బతింటే తిప్పుకోవడమే కష్టం. అటువంటిది మళ్ళీ కనుక దెబ్బతింటే అమ్మాయి తిప్పుకోలేదు. కాబట్టి నేను చెప్పింది చేసి ప్రయత్నం చేయి, తిరిగి ఉండదు మళ్ళీ అమ్మాయి. ఓకేనా గురుగారు? ఈ కదలి వివాహాలు, కుంభ వివాహాలు కూడా మీరు కూడా చేయిస్తారా గురుగారు? తప్పనిసరిగా అమ్మా. ఇప్పుడు కొన్ని వేల మంది చేయించాను నేను. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాం పెట్టిన కారణం కూడా ఏంటంటే ఇటువంటి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలన్న భావంతో పెట్టినటువంటి కార్యక్రమం అది. ఎందుకంటే చాలామంది సరిగా చెప్పట్లేదు, ఏదో బాగుందంటారు. పాపడు ఈ అమ్మాయి జాతకం చూడండి, దోషం క్లియర్గా కనపడుతుంది. ఇటువంటి దోషాలు జాతక చక్రం తీయంగానే వెంటనే కళ్ళకి ఇట్లా ఎదురుగా కనిపిస్తుంటాయి. మరి చాలామంది ఐడెంటిఫికేషన్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? మరి వాళ్ళకి విద్య లేకపోవడం, అదే వీళ్ళ కర్మ బాగుండగా. ఇప్పుడు ఎట్లుండాలంటే బుద్ధి కర్మానుసారిని అని వాడి కర్మ బలంగా ఉంటే వచ్చిన వాడి కర్మ బాగాలేదనుకోండి, చెప్పే జ్యోతిషి కూడా బుద్ధి పుట్టదు వాడికి. అంటే ఆ సమయానికి ఆలోచన రాదు. ఒక జాతకం చెప్పాలంటే, విశ్లేషించాలంటే
ఒక 10-15 రకాలుగా థింక్ చేయాలి. థింక్ చేయాలంటే సమయం కావాలి. ఇప్పుడు జాతకాలు కూడా ఇప్పుడు జస్ట్ 10-15 సెకండ్లో నేను అంచనా వేసి చెప్తున్నానంటే నాకు అనుభవం ఉంది కాబట్టి 40 లక్షల జాతకాలు చూసిన అనుభవం ఉంది కాబట్టి ఒక 10 సెకండ్లో చెప్పగలుగుతున్నా. మరి అనుభవం లేనివాడు వెంటనే చెప్పలేడు కదా, కనీసం ఎంత లేదన్నా పావు గంట కావాలి. ఇటువంటి ఇంకా జాతక విశ్లేషణ ఇంకా డీప్గా చెప్పాలంటే కనీసం 10 నిమిషాలు టైం పడుతుంది. అటువంటి విశ్లేషణ కావాలంటే డైరెక్ట్ రావాలి. ఇప్పుడు ప్రశ్న కావాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ అడిగితేనే ప్రశ్నే అంటారు. ఫోన్లో అడిగేది ఏంటంటే టైం పాస్ అంటారు. సరే, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో అడగటం తప్పు లేదు, కానివ్వండి వీలున్నంత వరకు అపాయింట్మెంట్ తీసుకోవడం, చక్కగా పూర్తి జాతక విశ్లేషణ చేసుకోవడం, ఇటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే దానికి మార్గం ఏంటి, ఏ సమయంలో వస్తాయి, ఇట్లాంటివన్నీ చూసుకొని చేస్తే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రావు. జ్యోతిష్యం అనేది ఇది కూడా ఒక శాస్త్రం లాంటిది. వైద్య శాస్త్రం ఎట్లాగో మనం రోగం వస్తే మందు వేస్తే మెడిసిన్ వేస్తే ఎట్లా పనిచేస్తుందో ఈ జ్యోతిష్యం కూడా దానికి రెమెడీ ఉంది. ప్రతి దానికి రెమెడీ ఉంది. కాకపోతే చేసేవాళ్ళు కరెక్ట్గా చేయక ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఏంటంటే ఎన్నో పూజలు చేసామండి, అదే హోమాలు చేసామండి, మా ఫలితాలు రావట్లేదు అంటారు. ఫలితం రాకపోవటం ఉండదు, అంటే ఒకటి ఉంటే ఒకటి చేసి ఉంటారు, లేదు సక్రమంగా చేసి ఉండాలి. ఈ రెండు తప్ప శాస్త్రాన్ని ఎప్పుడు నిందించకూడదు. శాస్త్రం ఎప్పుడు సత్యమే. చెప్పేవాళ్ళలోనా లోపం ఉండాలి, చేసేవాళ్ళలోనా లోపం ఉండాలి. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకొని చేస్తే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. గురుగారు, మీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల ఏవిని మరొకసారి చూద్దామండి. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, కాలేజ్ అందరికీ కూడా చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి ఇవాల్టి లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.